వెల్కమ్ టు మెగా 9 టీవీ. జంజీలు తలుచుకుంటే ప్రభుత్వాలైనా తలవంచాల్సిందే అన్న నానుడి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరోసారి రుజువైంది. నీట్ పేపర్ లీక్ కుంభకోణంపై అగ్నిపర్వతంలా బద్దలైన కుర్రకారు కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ పేరిట యువత చేసిన భీకర పోరాటంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందంటూ సీజేపీ సంబరాలు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, కోట్ల మంది యువత మద్దతున్న సీజేపీ ఒక రాజకీయ పార్టీగా మారుతుందా? రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతుందా? దీనిపై సీజేపీ లీడర్లు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రోడ్డున పడేసిన నీట్ పేపర్ లీక్ కుంభకోణం మోదీ సర్కార్కు ఊహించని షాక్ ఇచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత కొద్ది వారాలుగా దేశం నలుమూలల నుంచి వచ్చిన జెన్జీ యువత జంతర్ మంతర్ వద్ద బైఠాయించారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన ఈ ఉద్యమానికి మద్దతు రోజు రోజుకి సునామీలా పెరగడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ఇంటెలిజెన్స్ నివేదికలు, సోషల్ మీడియాలో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన అధిష్టానం సూచన మేరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఇది విద్యార్థి లోకం సాధించిన అతిపెద్ద విజయమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన ఒక చిన్న కామెంట్ నుంచి పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. అధికార బీజేపీ పేరుకు కౌంటర్ గా పెట్టిన ఈ పేరు కేవలం కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ ను సంపాదించి దేశ రాజకీయంలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఇంతటి ఫాలోయింగ్ ఉన్న ఈ సీజేపీ భవిష్యత్తు ఏంటి? మంత్రి రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరడంతో నిరసనను విరమించిన సీజేపీ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం తమ దృష్టి చాలా స్పష్టంగా ఉందని, భారత్ లో ఇప్పటికే 750 నుంచి 800 రాజకీయ పార్టీలు ఉన్నాయని, వాటిలో ఏది యువత కోరికలను నెరవేర్చలేకపోతుందని, కానీ తాము ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. అప్పుడే అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా యువత కోసం పనిచేస్తారని చెప్పుకువచ్చారు. ఇక తమ పోరాటం ఇక్కడితో ఆగలేదని, అవినీతి నిర్మూలన, ఎన్నికల పారదర్శకత, మహిళా ప్రాతినిధ్యం వంటి 5 ప్రధాన డిమాండ్లతో తమ మేనిఫెస్టో సిద్ధంగా ఉందని నేతలు ప్రకటించారు. అయితే సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా అని అడిగిన ప్రశ్నలకు నిర్వాహకులు వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే నాయకులను రాజకీయంగా ఎలా ఎదిరించాలో తమకు తెలుసని, భవిష్యత్తులో పాలసీ మేకింగ్ లో యూత్ వాయిస్ ఖచ్చితంగా ఉంటుందని వారు స్పష్టం చేశారు. పరిస్థితులను బట్టి తమ ఉద్యమం ఏ రూపమైనా తీసుకుంటుందని వారు ఇచ్చిన హింట్ ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. గతంలో నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో యువత ఏకమై ప్రభుత్వాలను గద్దెదించిన సంఘటనలు చూసాం. ఇప్పుడు భారత్ లో కూడా సీజేపీ రూపంలో ఇలాంటి ఒక సైలెంట్ యూత్ రెవల్యూషన్ మొదలైందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కేవలం ఒక నిరసన వేదిక నుంచి కేంద్ర మంత్రి పదవిని ఊడబీకే స్థాయికి ఎదిగిన ఈ యువ శక్తి రేపటి రోజున బ్యాలెన్స్ బాక్సుల వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.